డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ గారు, మిత్రుడు ఇన్స్పెక్టర్ గారు, ఈఓ గారు, కిరణ్ గారు, ఇన్స్పెక్టర్ గారు, ఈఓ గారు, మిగతా భక్తులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మరి మనకు స్వామి ఈ అవకాశం చాలా అద్దుగా వస్తుంటుందని చెప్పి నేనైతే 4 సంవత్సరాల్లో నేను గమనించింది ఏంటంటే, ఇది ఒక అంతకుముందు నేను మామూలుగా కాలనీలో ఉన్నటువంటి వస్తుంటుంది చేస్తుంటుంది, కానీ 4 సంవత్సరాలుగా మా ఫాదర్ వారి యొక్క సేవ చేసుకోవడం వల్ల, వారి యొక్క దయ వల్ల, స్వామి వారి ఆశీస్సుల వల్ల నాకు అవకాశం లభించింది. కానీ తర్వాత నాకు ఒక అడిక్షన్ అయిపోయింది. అప్పుడు పెద్దగా వచ్చిపోతుంది. కానీ ఈ 4 సంవత్సరాల స్వామి వారి పవర్ ఏందో కానీ నాకు అడిక్షన్, ఇంటికాడ ఉన్నా ఎక్కడ పోయినా ఏమైనా ఫంక్షన్స్ అయినా కూడా చాలా వరకు నేను ఇంట్లో వాళ్ళని పంపించేసి గుడికి వస్తుంది. ఏదైనా ఫంక్షన్స్ ఉందంటే మా అయ్యగారు 9 అంటే నేను 8కి వస్తుంది. ఏ రోజు కూడా ఒక్కరోజు 4 ఇయర్స్ ఒక్కరోజు 5 నిమిషాలు కూడా లేట్ కాలేదు. అంటే ఆ పవర్ స్వామి యొక్క అడిక్షన్ తోటి నేను డేటా మిగతా ఏదైతే వ్యసనాలు అంటారో మన భాషలో, ఆ వ్యసనంలాగా నాకు ఇక్కడ స్వామి గుడికి రావాలి, ఏం జరుగుతుంది, ఏంది మనకు దోషింది సేవ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమం అందరూ పెద్దలు, భక్తులు, దాతల వల్లనే జరిగింది. మనకి ఎవరైనా మొత్తం జేబులకి ఎవరు ఏం పెట్టరు. మాకు ఏంటంటే అవకాశం వచ్చి వ్యవస్థ ధర్మకర్తలు మేము అంతే తప్ప ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరం సమానమే, వెనక ముందు అంతే తప్ప వేరేది ఏం లేదు. ఈ సందర్భంగా అంటే మొన్ననే చిరంజీవి స్వామి గారు చెప్పారు అన్నట్టు, నేను స్పీచ్ విన్నాను. ఎక్కువ పొగడొద్దంట, పొగిడితే వారి యొక్క మంచిని తీసుకున్నట్టు అవుతుందంట. కాబట్టి ఎక్కువ పొగడొద్దంటే తిట్టే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలంట, తిట్టే వాళ్ళు చెడు తీసుకుంటారంట, పొగిడితే వారు మంచిది తీసుకుంటే వారు మంచిది తగ్గిపోతుందంట. కాబట్టి సందర్భంగా వారికి చిరంజీవి స్వామి గారి యొక్క చెప్పింది ఫాలో అయ్యకుంటూ వారికి అంతా మంచి జరగాలి, ఆ భగవంతుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలి. నా యొక్క సహాయ సహకారం వారికి ఎప్పుడు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు చంద్రశేఖర్ గారిని మాట్లాడుతున్నాను. అలా నేను గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడికి పిలిపించుకున్నాను. ఆ సేవ చేసే భాగ్యం కల్పించాను. ప్రతిష్ట రోజు మేము గర్భగుడిలోకి ఎంట్రీ అదృష్టం కలిగించాం. ఎందుకంటే ప్రతిష్ట తర్వాత భక్తులు మనకి లోపలికి కలవలేదు, మన స్వాములకు ప్రధాన అర్చకులు. కానీ ఆ రోజు మాత్రం మేము చిరంజీవి స్వామి గారితో ఆ లోపలికి వెళ్ళి ఆ ప్రతిష్టలో పాల్గొన్నాం. కనుక వారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసే అదృష్టం మాకు కలిగించినందుకు నిజంగా వెంకటేశ్వర స్వామి ఎడుగుళ్ళ వారికి నేను స్వాష్టంగా నమస్కారం చేస్తూ ఈరోజు ఈ ఓటింగ్ కార్యక్రమం అంటే ఫౌండర్ ట్రస్ట్గా